నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ వైసీపీ హయాంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విధుల్లో ఇమడలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ తాజాగా పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ ప్రకటించారు. కెరియర్ ప్రారంభంలోనే కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా విధులు కూడా ఇచ్చారు. గత వైసీపీ సర్కార్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు కౌశల్ పైన ఉన్నాయి. 2025 జూలై 2న రాజీనామా లేఖ విడుదల చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే నా పదవికి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా వెనుక ఎలాంటి బలవంత రాజకీయ వేధింపులు లేవని స్పష్టం చేశారు సిద్ధార్థ్ కౌశల్. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు నా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవే అన్నారు సిద్ధార్థ్ కౌశల్. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కేంద్రం ఆయన వీఆర్ఎస్ వినతికి ఆమోదించడంతో ఇక సిద్ధార్థ్ కౌశల్ అడుగులు ఎటుపడతాయనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే గతంలో వ్యవహరించిన తీరును బట్టి వైసీపీలో చేరతారని అంటున్నారు. సిద్ధార్థ్ కౌశల్ని 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆయన్ను ఏపీకి అలాట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే పేరు కూడా ఉంది. పలు జిల్లాల్లో ఆయన సూపరింటెండెంట్గా పనిచేశారు. ఇక విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఎలాంటి ఒత్తిళ్లకు తల వంచడనే గుర్తింపును ఆయన తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక సిద్ధార్థ్ కౌశల్ తన తోటి ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారని, జగన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శించారన్న విమర్శలు కూడా ఆయన మూట కట్టుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ ఉద్యోగానికి రాజీనామా చేయలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఉద్యోగానికి రాజీనామా చేయాలని తాను నిర్ణయానికి వచ్చినట్టుగా కౌశల్ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ తన సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి అండ్ సీనియర్లు, సహచరులకు ఈ సందర్భంగా సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. భవిష్యత్తులో సైతం సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తాను అని అన్నారు. మూడేళ్లలో ఏపీ క్యాడర్ పోస్టులో సిద్ధార్థ్ కౌశల్ చాలా కీలకంగా పనిచేశారు. సంచలనం సృష్టించిన ఒక కేసు ఆయన కెరియర్ పైన మరకలంటించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా తన పేరు కాంట్రవర్సీలో ఇరుక్కోలేదు. ముంబై నటి కాదాంబరి జత్వానీ కేసులో ఆయన నిబంధనలు ఉల్లంఘించారని, జగన్ చెప్పినట్టుగా చేశారని విమర్శలు అయితే వెలువెత్తాయి. చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ హయాంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని నటి జత్వానీ ఏపీ ప్రభుత్వానికి మొరపెట్టుకోగా సర్కార్ యాక్షన్కు దిగింది. విచారణలో భాగంగా సిద్ధార్థ్ కౌశల్, విశాల్ గున్ని, క్రాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలువురు పేర్లు తెరపైకి రావటం, వారిపైన కేసులు నమోదు కావటం కూడా చకచకా జరిగిపోయాయి. విశాల్ గున్ని, క్రాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సస్పెండ్ చేసిన కూటమి సర్కార్ రోజు డీజీపీ ఆఫీస్లో సంతకం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసులోనే ఇటీవల పిఎస్ఆర్ అరెస్ట్ కాగా సిద్ధార్థ్ కౌశల్ అండ్ క్రాంతి రాణా కూడా అరెస్ట్ అవుతారన్న టాక్ వినిపించింది. అయితే సిద్ధార్థ్ కౌశల్పై చర్యలు తీసుకోకుండా డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ పోస్ట్ ఇచ్చింది. యంగ్ ఆఫీసర్ అయిన తనను ఏమాత్రం పనిలేని పోస్టులో పెట్టడం సిద్ధార్థ్ కౌశల్కు నచ్చలేదని, అందుకే రిజైన్ చేశారని వైసీపీ ఓ పక్కా దుష్ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండించింది. సిద్ధార్థ్ కౌశల్ లాంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయటం సరైనదేనా అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. ఐపీఎస్ హోదాలో ఎన్నో కేసులు చూసి లీగల్గా ఒక లైన్ దాటి ఎలా బిహేవ్ చేయొద్దో అలా ప్రవర్తించి
పొలిటికల్ బాస్ చెప్పినట్టుగా నడుచుకోవటమే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్న టాక్ కూడా ఉంది. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా నుంచి బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వీసెస్లో ఉన్న అధికారులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే చర్చ ఈ సందర్భంగా సాగుతుంది. తనకు తానుగా సిద్ధార్థ్ కౌశల్ తప్పేం చేయకపోవచ్చు. కూటమి సర్కార్ కూడా తనకు మంచి పోస్టింగ్ ఇవ్వలేదన్న బాధ కూడా ఉండి ఉండవచ్చు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆయన సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించారు. పొలిటికల్ బాస్ జగన్ చెప్పినట్లుగా రూల్స్ పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించడమే ప్రభుత్వం మారాక ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది అంటున్నారు. గతంలోనూ పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తమ పదవులు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ని క్లోజ్ చేసుకున్న వారు కూడా చాలామందే ఉన్నారు. సిద్ధార్థ్ కౌశల్ బీఆర్ఎస్కి ఆమోదం లభించడంతో ఢిల్లీలో ఒక కార్పొరేట్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఐపీఎస్ అధికారి కాస్త వైసీపీ అధికారిగా మారిన సిద్ధార్థ్ కౌశల్ భవిష్యత్తులో జగన్ పంచన చేరతారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. తాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థిని. ఈ నేపథ్యంలో తనకు మంచి ఆఫర్ రావడంతో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా సిద్ధార్థ్ కౌశల్ చెప్తున్నారు. ఏది ఏమైనా అధికారం అండతో తన పరిధి దాటి వ్యవహరించకూడదని సిద్ధార్థ్ కౌశల్ ఉదాంతం అయితే క్లియర్ కట్గా చెప్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.